నువ్వు దేనిని నమ్ముతావో అదే నువ్వు ఏమవుతావో అది అవుతావు. మార్పు అనేది విశ్వ నియమం. మీరు క్షణంలో లక్షాధికారి కావచ్చు లేదా పేదవాడు కావచ్చు. మీ విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కాని మీ చర్యల ఫలాలను పొందే హక్కు మీకు లేదు. మనిషి తన నమ్మకం ద్వారా సృష్టించబడ్డాడు. అతను నమ్మినట్లుగానే అతను అలాగే ఉంటాడు. ధ్యానంలో ప్రావీణ్యం సంపాదించినప్పుడు మనస్సు గాలిలేని ప్రదేశంలో దీపం జ్వాలలాగా స్థిరంగా ఉంటుంది. అయితే స్పృహ ఏకీకృతమైనప్పుడు అన్ని వ్యర్థమైన ఆందోళనలు మిగిలిపోతాయి. విషయాలు బాగా జరిగినా లేదా చెడుగా జరిగినా ఆందోళనకు కారణం లేదు. పరిపూర్ణతతో వేరొకరి జీవితాన్ని అనుకరిస్తూ జీవించడం కంటే మీ స్వంత విధిని అసంపూర్ణంగా జీవించడం మంచిది. ఆనందం అనేది ఒక మానసిక స్థితి మరియు బాహ్య ప్రపంచంతో దానికి ఎటువంటి సంబంధం లేదు. మీకోసం దాన్ని సులభతరం చేసుకోండి. వ్యవస్థీకృతంగా ఉండండి మరియు ప్రస్తుత క్షణంలో జీవించండి. మీ రోజువారీ కార్యకలాపాలు మీ ఆనందాన్ని దొంగిలించకూడదు. ఒక వ్యక్తి తన స్వంత మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పైకి రావచ్చు, లేదా అదే విధంగా తనను తాను క్రిందికి లాగవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన స్వంత స్నేహితుడు లేదా శత్రువు. స్వార్థపూరిత చర్యలకు దూరంగా ఉండటం ఒక రకమైన త్యాగం. దీనిని సన్యాసం అంటారు. కర్మఫలాన్ని త్యజించడం మరొక రకమైన త్యాగం అంటారు. సంశయం ఉన్నవారికి ఈ లోకం లేదా దాని వెలుపల ప్రపంచం లేదు, ఆనందం లేదు. మంచి పని చేసే వ్యక్తికి ఇక్కడ లేదా రాబోయే ప్రపంచంలో ఎప్పుడూ చెడు ముగింపు రాదు. ఏది జరిగిందో అది మంచి కోసం జరిగింది. ఏమి జరుగుతుందో అది మంచి కోసం జరుగుతుంది. ఏమి జరుగుతుందో అది కూడా మంచి కోసం జరుగుతుంది. ఓర్పు, సంకల్పం, స్వచ్ఛతను పెంపొందించుకోండి. దుష్టత్వం మరియు అహంకారాన్ని నివారించండి. ప్రతి మానవుడు జీవితంలో నుండి విజయం సాధించాలంటే తప్పనిసరిగా స్వీయ నియంత్రణ కోసం పోరాటం చేయాలి. అతను చేసే పని ఫలితంలో భావోద్వేగపరంగా చిక్కుకోకపోతే అతని తీర్పు మెరుగ్గా ఉంటుంది మరియు అతని దృష్టి స్పష్టంగా ఉంటుంది. జీవిత ఐక్యతను అనుభవించేవాడు అన్ని జీవులలో తన స్వభావాన్ని మరియు అన్ని జీవులను తన స్వభావాన్ని చూస్తాడు మరియు ప్రతిదానిని నిష్పాక్షిక దృష్టితో చూస్తాడు. మనం ఏమిటో మనం చూస్తామో మరియు మనం ఏమి చూస్తామో అదే మనం. ఇంద్రియములు వాటి వస్తువులతో సంపర్కం వల్ల వేడి, చలి, సుఖదుఃఖాలు కలుగుతాయి. అవి వస్తాయి, పోతాయి, ఎప్పటికీ ఎక్కువ కాలముండవు. మీరు వాటిని అంగీకరించాలి.